భువనగిరిలో బీజేపీ ఉంది, బీజేపీ ఉన్నది, భువనగిరిలో బీజేపీ ఉంది అనేటువంటిది ఒక ప్రచారం ఉంది కదా. మరి భువనగిరిలో కాదు, మొత్తం తెలంగాణలో అంటారు. కానీ మన ఫస్ట్ విడతలు నల్గొండ, పాత నల్గొండ జిల్లా అంటే మేము వందల కాంగ్రెస్ ఇత్తడి కోట కూడా కాదు. మన కేసీఆర్ మీద వ్యతిరేకతతో కాంగ్రెస్ వేశారు. మేము కొద్దిగా వెనకం చేశాం. కానీ పార్లమెంట్లో మోడీ అక్కడ ఉండాలి అనేది ఉంది, భువనగిరిలో బోరా ఉండాలని ఉంది. మా అధిష్టానం కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది కాబట్టి ఖచ్చితంగా గెలుస్తాను. గెలిచేది బోరా నర్సయ్య గౌడ్ ఎంపీ కావటానికి కాదు, భువనగిరిని బంగారు భువనగిరి చేయడానికే ఎంపీ కావాలని నేను విజ్ఞప్తి. ఓకే, మీకు ప్రజల నుంచి స్పందన ఎట్లా వచ్చింది? మీరు అభ్యర్థి చాలా మంచిగా ఉంది. యాక్చువల్ ఏంటంటే నేనే ఆశ్చర్యపోతున్నా. ఓకే, అంటే ఇంతమంది ప్రజలకు నేను తెలుసా? ఓకే, ఎందుకంటే నేను లో ప్రొఫైల్ ఉంటా కదా, నేను సొల్లు కబర్లు డబ్బాలు అవన్నీ చేయను కాబట్టి నేను కూడా ఓకే నో ప్రాబ్లం. నా టైప్ ఆఫ్ రాజకీయాలు కూడా ప్రజలు హర్షిస్తున్నారు అనేది నమ్మకం వచ్చింది. తుంగతుర్తి, నకరేకల్ లాంటి ఏరియాలో, ఇంకా అంటే రిమోట్ ఏరియాలో బీజేపీ ఎక్కడైనా కూడా నేను చెప్పను, ఓటర్స్ ఉన్నారు. అవును, మీకు ఎందుకు మీకు అనిపిస్తుందంటే 2023 అసెంబ్లీ బిఫోరు కేసీఆర్ ఓడిపోతారని మీరు అనుకున్నారా? తక్కువ వస్తాయి అనుకున్నారు. 50-55 వస్తుంది, ఏదో ఎంఐఎంతోనే ఏదో మేనేజ్ చేసి గవర్నమెంట్ ఫామ్ చేస్తారని అనుకున్నారు కదా. కాంగ్రెస్ వాళ్ళకి నమ్మకం ఉండేనా ఒక్కొక్కరికి 40-50 వేల మెజార్టీ వస్తుందని? ప్రభంజనం. కానీ మన అనౌన్స్ చేసిన 9కి 9 బీజేపీ గెలుస్తుంది, అనౌన్స్ చేయబోయి కూడా గెలుస్తుంది. మీకు ఒక్కటి మాత్రం నాకెందుకో 6th సెన్స్ అనిపిస్తుంది, తెలంగాణలో యూ విల్ గెట్ ఏ వెరీ సర్ప్రైజింగ్ రిజల్ట్స్ ఫర్ బీజేపీ. ఖచ్చితంగా అందులో బీజేపీ మీ భువనగిరి అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఇంకా అనుకున్న దానికంటే ఎక్కువ వస్తాయి. అంతే, చూద్దాం ఏం జరుగుతుందో. భువనగిరి ప్రజలు ఎట్లా ఆలోచిస్తారో అని చూడాలి. నరేంద్ర మోడీ ఫెయిత్ అంటే దక్షిణ భారతదేశంలో, ఉత్తర భారతదేశం ఇట్లా ఉంది కదా, సేమ్ మోడీ గాలి తెలంగాణలో కూడా అంతే ఉందంటారా? ఎవ్రీ నుక్ అండ్ కార్నర్, ఓకే, ప్రతి ఇంట్లో, ప్రతి రేవంత్ రెడ్డి అయినా అందరికి తెలియకపోవచ్చు కానీ మోడీ అందరికీ తెలుసు. తెలంగాణలో గ్రామీణ ప్రాంతం తెలుసా మోడీ? అందరికీ తెలుసు. అవే అంటే చిన్న పిల్లగాడు, యూపీలో చిన్న స్కూల్ పిల్లలు ఉంటారు కదా, 4th క్లాస్ 5th క్లాస్, మేము పోతుంటే వాళ్ళు కేరింతలు వేసి డాన్సులు వేస్తుంటారు. ఏది కమలం పువ్వు గుర్తు చూడగానే. అంటే అది ఇండికేషన్. అంటే ఇప్పుడు అది బీజేపీ పార్టీ కాస్త మోడీ పార్టీ అయిపోయినట్టుంది. ఎక్కడైనా కూడా ఒక పర్సనాలిటీ అని ఉంటుంది కదా. ఇప్పుడు బీజేపీలో కూడా ఏంటంటే పర్సనాలిటీ ఇంపార్టెంట్. మేము గతంలో అద్వానీ, వాజ్పేయి ఉండే పార్టీ ఆర్గనైజేషన్ ఉన్నా 2 ఫేసులు ఉంటాయి. ఇప్పుడు మోడీ, అమిత్ షా గారు వచ్చారు, లీడింగ్ ఫేసెస్. అంత ముందుకు మాకు శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ అండ్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ ఉండే. దీని తర్వాత ఇంకో జనరేషన్ వస్తుంది. అంతే కదా. కానీ ఫ్యామిలీ ఉండదు నిజంగా. అంటే మీరు జెన్యున్గా మీరు గ్రామీణ ప్రాంతాల్లోకి వెళ్తే, ఎక్కడో తూర్పుగూడెం లాంటి విలేజ్కి వెళ్తే, తిరుమలగిరి లాంటి విలేజ్కి వెళ్తే కూడా మోడీ గురించి ఓటర్లు రెడీగా ఉన్నారు. బీజేపీ కోటేయాలి, మోడీకి వేయాలి. మోడీ ఇక్కడ బూర్ నర్సయ్య గౌడ్ పాపం గతంలో తప్పు చేసినాం, ఇంత పని చేసిండు అనేది ఉంది. నమ్మకం ఉందా మళ్ళీ మీరు పని చేస్తారు, జనాల కోసం ఉంటారని? జనాలకు నాకు ఓడిపోయినాక కూడా జనాలనే ఉన్నా కదా. ఎన్నికైనా ఎంపీ ఎప్పుడు కనిపించలే, భువనగిరి పట్టుకొని తిరిగిరా మొత్తం కదా. 23rd మార్చ్ మే రిజల్ట్ వచ్చింది. 24th రెస్ట్ తీసుకున్నా, 25th మళ్ళీ భువనగిరి నుంచి స్టార్ట్ చేసిన. అప్పుడు ఎంపీటీసీ ఎలక్షన్స్ ఉండే, క్యాంపెయిన్ స్టార్ట్ చేసిన. మళ్ళీ ప్రజల్లో ఉన్నారు అప్పటి నుంచి. సో భువనగిరి విడిచిపెట్టలేదు ఎక్కడ? ఎప్పుడు ఓడిపోయినా గెలిచినా భువనగిరి కోసం ఉన్నారు. మాకు ఒక డాక్టర్ని కదా, మా గెలుపు ఓటములతో నాకు సంబంధం లేదు. ప్రజాక్షేత్రంలో వచ్చినాం కాబట్టి ఏ పని చేసినా కూడా 100% చేయాలి, లేకుంటే చేయొద్దు. అదే ప్రిన్సిపల్ ఏంటంటే ఆపరేషన్ చేస్తే ఫుల్ చేస్తాం, సగం ఆపరేషను కొద్దిగా టచ్ చేస్తాడు అనేవి ఉండదు.